నేటి మనోరంజనిలో ఆలోచన విధానం కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమంలో వసుంధర పిన్ని ఇచ్చే సూచనలు సలహాలు మన నిత్య జీవితంలో ఉపయోగపడతాయని మనోరంజని ఆశిస్తున్నది. మరికి వినండి. ఆలోచన విధానం. పిన్ని చెప్పే సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అవును జయ, మనకు తెలియని ఎన్నో విషయాలు పిన్ని చెప్తున్నారు. మరి అందుకేగా పనులన్నీ త్వరగా ముగించేసుకుని పిన్ని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేది. అవును మరి. అమ్మా వస్తున్నారా? ఎండను పడి వస్తున్నారు. ఎండ ఏం లేదు పిన్ని, దారి పొడుగునా చెట్లే ఉన్నాయి. చల్లటి గాలిలో నడుచుకుంటూ వస్తుంటే మాకసలా అలసటే లేదు. అవునా, చిన్నపిల్లలు కదా, మీకు అలసటే తెలీదమ్మా ఇప్పుడు. అమ్మా ప్రసన్న, ఏమంటుంది నీ ముద్దుల కూతురు? పిన్ని, దానిదంతా అదో తరహా. నేను తల్లినైనప్పుడు, నీవు పిల్లవైనప్పుడు నేను నీకు కథ చెప్పానే, ఆ కథ నాకు ఇప్పుడు చెప్పు అంటుంది. ఆహాహా, బాగుందిరా. అదేం కదే నాకెలా గుర్తుంటుంది అంటే, ఏమో మరి నువ్వు అప్పుడు పిల్లవి, నేను తల్లిని కదా, అందుకు నాకు గుర్తులేదు. నీకు గుర్తుంటుంది కదా, అది చెప్పు అనేస్తుంది పిన్ని. పిన్ని, నీకు విషయం అర్థమైందా? పిన్ని, దాని కూతురు ఎంతో తెలివైంది. దానికి ఏదైనా కథ వినాలి అనిపించినప్పుడు ఈ విధంగా అడుగుతుందనమాట. అప్పుడు తప్పక చెప్పేస్తారని దాని తెలివి. అమ్మో, పిల్లలకి ఎన్ని తెలివితేటలు. అవునమ్మా మహాలక్ష్మి, చింటూగాడు ఏమంటున్నాడు? పిన్ని, చింటూగాడు ఈ మధ్యన అస్తమాటు పొట్ట పట్టుకుని ఏదో నొప్పి అంటున్నాడు పిన్ని. అయ్యో, అన్నం తిన్నాక కాస్త అటు ఇటు తిరగరు పిన్ని. టీవీ చూడటమో లేదా ఫోన్ చూడటమో అలా కూర్చునే ఉంటారు. అవునమ్మా, తిన్నాక కాస్త అటు ఇటు తిరిగితే అరిగిపోతుంది. అప్పుడు ఏ నొప్పి ఉండదు. చంటప్పుడు పిల్లలకి ఉగ్గు పట్టినా పాలు పట్టినా జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్టని సవర్ చేసి కాళ్ళు చేతులు లాగేవాళ్ళమే, గుర్తుందా? అవును పిన్ని. చిన్నప్పుడే కాదమ్మా, కొంచెం పెద్దయ్యాక కూడా అన్నం పెట్టాక కాస్త వాళ్ళని అటు ఇటు తిప్పి పొట్ట మీద చేసి జీర్ణం వాతాపి జీర్ణం అంటే అన్నం అరుగుతుంది. అలా అంటే అరిగిపోతుందా పిన్ని? అవునమ్మా జయ, అరుగుతుంది. అదేలా పిన్ని? దీనికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉందమ్మా. పురాణ కథే నాకెంతో ఇష్టం పిన్ని. అమ్మా ఉమా, మరి విను. పురాణ కథ అంటే నీకు ఇష్టమా? చెప్తానర్రా, మరి వినండి. పూర్వం ఇల్వల వాతాపి అని ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. వారిలో ఇల్వల బ్రాహ్మణ రూపం ధరించి ఋషులను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు. వచ్చిన అతిథులకు వాతాపిని మేకగా మార్చి దానిని కూర వండి భోజనం పెట్టేవాడు. అయ్యో, సోదరుణ్ణి కూర వండేసి పెట్టేసేవాడా? అవునమ్మా. అయితే వండి పెట్టేసిన వాతాపికి మరలా బతికిపోయే శక్తి ఉంది. అందుకే అలా వండి పెట్టేసేవాడు. ఋషులు తిన్న తర్వాత వాతాపి బయటకురా అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి మళ్ళీ జీవించి అతిథుల పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. అయ్యో, పొట్ట చీలిపోతే వాళ్ళు చనిపోతారు కదా పిన్ని. పిచ్చి మొద్దు, వాళ్ళు చనిపోతేనే కదా వాళ్ళని తినవచ్చు. ఆహా, అదన్నమాట వాళ్ళ పన్నాగం. అయ్యయ్యో, ఏమిటమ్మా ఉమా అంత జాలి పడిపోతున్నావు? ఇప్పుడు వాళ్ళ పాపం పండింది చూడు. ఏమైంది పిన్ని? ఒకనాడు అగస్త్య మహర్షి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ఇల్వల ఎప్పటి మాదిరిగానే వాతాపిని కూర వండి పెట్టేశాడు. అగస్త్య మహర్షి తిన్నాడా పిన్ని? తిన్నాడమ్మా జయ. శుభ్రంగా తినడమే కాకుండా పొట్ట మీద చేయి వేసుకుని జీర్ణం వాతాపి జీర్ణం అని పొట్టని గుండ్రంగా సవర్ చేసుకున్నాడు.
ఆహాహా, ఇంకేముంది, వాతాపి జీర్ణమైపోయాడు. మళ్ళీ బతికే అవకాశమే లేకుండా తన శరీర అవయవాలన్నీ జీర్ణమైపోయినాయి. ఓహో, ఈ విధంగా రాక్షసుల కుట్ర ముగిసిందన్నమాట. అవునమ్మా మహాలక్ష్మి. పిన్ని, నువ్వు చెప్పిన కథలో అంతరార్థం ఏమిటంటే జీర్ణం జీర్ణం అంటూ తిన్న వెంటనే పొట్టని కాస్త సవ చేస్తారు కదా, అందుకే అరుగుతుందేమో పిన్ని. అందుకే పురాణాల్లో ఈ కథను పెట్టుంటారు. అవునమ్మా, పురాణాల్లో ఏ కథ పెట్టినా అది అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అంతా మనం ఆలోచించే విధానంలోనే ఉందమ్మా. భగవంతుడు మనిషికి అనుగ్రహించిన అద్భుతమైనటువంటి వరం ఏమిటంటే ఆలోచించే మెదడు. అందులో మెదిలే భావాలే మనిషి జీవిత పదాన్ని నిర్దేశిస్తాయి. సజ్జనుల ఆలోచనలు లోక కళ్యాణానికి కారణమైతే దుర్జనుల ఆలోచనలు వినాశనానికి దారితీస్తాయి. హా పిన్ని, మనిషి తనలోకి తాను చూసుకోవడమే ఆలోచన. బాహ్యంలో చూడలేనిది కూడా ఆలోచన చూపిస్తుంది. దీనివల్లనే మనిషిలో చలనం వస్తుంది. మెదడు ఆలోచనల పుట్ట. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆలోచిస్తూ కూర్చుని ఏ పని చేయకపోతే మనసులో అలజడి రేగుతుంది, ప్రశాంతత లోపిస్తుంది. అంతేకాదమ్మా, అనారోగ్యం వెంటాడుతుంది. సానుకూల ఆలోచనలకు సత్వరం సరైన పద్ధతిలో కార్యరూపం ఇవ్వగలవాడే విజేతగా నిలుస్తాడు. దారి తెన్నువు లేని ఆలోచనలను భగవంతుని వైపు మళ్లించినప్పుడు పరమాత్మ పరమ ఆప్తుడవుతాడు. మనస్సును మంచి పనులు చేయటానికి ప్రేరేపిస్తాడు. అవునా పిన్ని? అవునమ్మా, చిన్న కథ చెప్తాను వినండి. ఒక ధనికుడు తన మేడలోని సోఫాలో కూర్చుని ఏసీ నుండి వస్తున్న చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉన్నాడంట. ఆ సమయంలో తాను చనిపోతే ఆస్తంతా ఏమవుతుందోనన్న తలంపు మనసులో కలిగిందంట. ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ సౌకర్యాలకు దూరమైపోతాను అనే ఆలోచన రాగానే భయంతో అతడు గజగజ వణికిపోయాడంట. ఇంకేముంది, అనుభవిస్తున్న ఆనందం కాస్త దూరమైపోయింది. చల్లని వాతావరణం కాస్త చెమటలు పట్టించేసింది. అతను అలా కాకుండా ఆ ఆలోచనను భగవంతుని వైపు మళ్లించగలిగితే ఆ ఆనందం రెట్టింపయ్యేది కదా. ఆనందాన్ని అనుభవిస్తూ కూడా ఆ ఆనందం శాశ్వతం కాదేమో అని ఆలోచించడం మనిషి నైజమైపోయింది. తన ఆనందానికి కారకుడు భగవంతుడే అని నమ్మి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నప్పుడు మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన వాడే బుద్ధిమంతుడవుతాడు. వ్యర్థ ఆలోచనలతో మనసు నిండిపోతే దుఃఖమే మిగులుతుంది. కాబట్టి మన ఆలోచనలను ఎల్లప్పుడూ నియంత్రించుకోవాలి. దైనందిన జీవితంలో లోటుపాట్లను సవరించుకుంటూ ఏమి సాధించాలి అనుకుంటున్నామో దానికోసం ఆలోచించాలి. ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాక దాని సాధనకు మార్గాలు వెతకాలి. దేనివల్ల ఆనందాన్ని కోల్పోతున్నామో అసంతృప్తికి కారణాలు ఏమిటో అన్వేషించాలి. చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేయాలంటే రోజు కొంత సమయం ఆలోచనల ప్రవాహాన్ని ఆపి భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఈర్ష్య, భయం మొదలగు వాటికి దూరమైనప్పుడే భగవంతునికి దగ్గరవ్వగలం. పిన్ని, నీ మాటలు వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంది పిన్ని. కాసేపు పిన్ని దగ్గర కూర్చుంటే మనసులో ఉన్న బాధంతా మొటమయమైపోతుంది. మరి అందుకేగా పిన్ని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేది. మనకు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని బాధలు ఉన్నా ధైర్యంగా నిలబడాలమ్మా. అలా ఉండాలి అంటే
ఒక్కటే మార్గం, భగవంతుని సన్నిధిలో గడపడమే. అప్పుడే మనసు తేలిక పడుతుంది. హా పిన్ని, నీ దగ్గర కూర్చుంటే కూడా మా మనసు తేలిక పడుతుంది. అవును పిన్ని, అందుకే నీ దగ్గరికి వచ్చేస్తాం. అవునా, సరే అమ్మా, ఇక ఇళ్ళకి వెళ్ళిరండి. ఎన్నో పనులుంటాయి మీకు, పిల్లలు వచ్చే వేళ అయింది కూడాను. అవును పిన్ని, వెళ్ళొస్తాం. అమ్మా, చింటుగాని జాగ్రత్తగా చూడాలి. అలాగే పిన్ని. పిన్ని, వెళ్ళొస్తాం. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అలాగే పిన్ని. మా కార్యక్రమం మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిన్ని చెప్పే మరిన్ని విషయాల కోసం మనోరంజనిని తప్పక చూడండి. ఇంతటితో మనోరంజని సమాప్తం.